ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ కారకాలు ఇప్పటికీ తెలియకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని. సో దానికి ఏం సమాధానం చెప్తారు అంటే మీరు? క్యాన్సర్ అంటే ఏం లేదండి, మన శరీరంలో కణాలే, మన మామూలుగా శరీరంలో కణాలు న్యాచురల్గానే విభజిస్తూ ఉంటాయి. అవును. అదొక పద్ధతి ప్రకారం జరుగుతాయి. అది జన్యువులు దాన్ని కంట్రోల్ చేస్తుందని విభజన అనేది. ఎప్పుడైతే ఆ విభజనలో ఏ జన్యు మార్పులు వస్తే, మ్యుటేషన్ అంటాం దాన్ని, అలా వచ్చినప్పుడు ఆ పద్ధతి అనేది తప్పిపోతుంది. కంట్రోల్ ఉండదు ఆ జన్యువులకి ఈ డివిజన్ మీద. అప్పుడు ఇష్టం వచ్చిన డివైడ్ అయ్యి ఆ యొక్క ట్యూమర్ సెల్స్ లాగా ఫామ్ అవుతాయి. అందులో ఆ ట్యూమర్ కూడా బినైన్ అవ్వచ్చు. బినైన్ అంటే ఏ ఏరియాలో అయితే అది ఫామ్ అవుతుందో ఆ ఏరియాకే కన్ఫైన్ అయ్యి ఉంటుందన్నమాట. దానికి పక్కకు పాకే కెపాసిటీ, స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉండదు బినైన్ వాటికి. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్. అదేంటంటే ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ ఏరియాలో ఉండటమే కాకుండా దానికి ఇట్ హ్యాస్ కెపాసిటీ టు స్ప్రెడ్. అంటే లింఫ్ వెసల్స్ ద్వారా కానీ, లేకపోతే బ్లడ్ వెసల్స్లో కానీ, రక్త కణాల్లో లోపలికి చొచ్చుకుపోయి ఆ సెల్స్ అవి వెళ్ళిపోయి ఇతర అవయవాల్లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మెటాస్టేసిస్ అంటాము. ఆ మెటాస్టేసిస్ ఉన్నప్పుడు దాన్ని స్టేజ్ 4 అంటాం అనమాట. ఇది అంటే క్యాన్సర్ అంటే ఎక్కడి నుంచో వచ్చిందో అంటువ్యాధో ఏమీ కాదు. మన శరీరంలో కణాలే అది ఒక పద్ధతి లేకుండా ఆ పద్ధతి తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జస్ట్ డివైడ్ అయిపోతాయి అన్నమాట. డివైడ్ అయిపోయి మల్టిపుల్ టైమ్స్ దానికి మోర్టాలిటీ ఉండదు, ఇమ్మోర్టల్గా తయారవుతాయి. దాన్ని క్యాన్సరస్ సెల్స్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. కానీ అసలు ఆ కారణం, ఆ కండిషన్ రావడానికి మూల కారణం ఏంటి? మూల కారణం అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని 2 ఉంటాయి. కొన్నో మోడిఫైబుల్ ఫ్యాక్టర్, కొన్నో మనం మార్చుకోగలిగినవి ఉంటాయి, కొన్నో మార్చుకోలేని ఉంటాయి. ఇప్పుడు జెనెటిక్స్, మన జెనెటిక్స్ మార్చుకోలేము, మన ఏజ్ మార్చుకోలేము, అట్లా కొన్ని మార్చుకోలేము. కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్ అవన్నీ ఒబిసిటీ అంటే తగ్గించుకోగలము. కొన్ని చెడు అలవాట్లు, ధూమపానం, మద్యపానంలో అలవాటు పడిన అది మానేస్తాం వల్ల అది రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అనమాట. అలా కొన్ని తగ్గించుకోగలం. మనం తినే ఆహారం మన చేతుల్లో ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ అంటే ఏజ్, మన జెనెటిక్స్, మనం పుట్టిన మన వంశపారంపర్యంగా వచ్చిన జన్యువులు మనం మార్చుకోలేము. సో అవి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ.